శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. 2024 సంవత్సరంలో మార్చి నెల వృషభ రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేస్తున్నానండి. ఈ వృషభ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. శుక్రుడు దైత్య గురువు, బృహస్పతి ఏమో దేవతల గురువు. అయినప్పటికీ గురువు కంటే శుక్రునికి చాకచక్యం ఎక్కువగా ఉంటుంది. దైత్య గురువు అయినా కానీ తనను తాను చాలా చక్కగా పోషించుకుంటాడు. రమ్యమైన జీవితాన్ని కోరుకుంటాడు. ఆనందమైన జీవితం కావాలంటాడు. విలాసవంతమైన భోజనాలు కావాలంటాడు. బంగారు ఆభరణాలు కావాలంటాడు. హాస్య చులోక్తులు చేస్తాడు. పాండిత్యాన్ని ప్రదర్శిస్తాడు. కళలు, సంగీతాలు, సాహిత్యాలు ప్రతి దాంట్లో కూడా ఈ శుక్రుడు లాభపరుస్తూ ఉంటాడు. ఎవరికి? వృషభ రాశి వారికి. తులారాశి వారికి కూడా వృషభం, తులారాశి వారికి కూడా శుక్రుడే. అయితే ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో ఏదైనా ఒడిదుడుకులు ఉన్నాయి, గురువుగారు చెప్పినట్టుగా ఉండలేదు అని అనుకుంటే జాతక సమస్యలు అయ్యి ఉంటాయి ఖచ్చితంగా. నేను చాలామంది వృషభ రాశి వారిని చూశాను. కనీసం ఒక అరతులో ఉంగరం లేకుండా లేరు వారు. ఒంటిపైన బంగారాన్ని బాగా ఇష్టపడతారు. పట్టు వస్త్రాలు కట్టుకోవడం ఇష్టపడతారు. కొత్త కొత్త డ్రెస్సులు, కలర్ఫుల్ డ్రెస్సులు, మినిమం సెంట్ లేకుండా బయటికి రారు వారు. వారు మాట్లాడితే, అమ్మాయిలు కనుక వృషభ రాశిలో ఉంటే వారు మాట్లాడితే చాలా కడు రమ్యంగా ఉంటుంది. అబ్బాయిలు ఇంకా ఈ ప్రేమ వ్యవహారాలు నడపాలనుకుంటే వృషభ రాశి వారికి పెట్టింది పేరు. ఏ ప్రేమనైనా కానీ, తల్లిదండ్రుల ప్రేమ కానీ, దాంపత్య జీవిత ప్రేమ కానీ, సోదర ప్రేమ కానీ చాలా చక్కగా వాళ్ళు చేయగలుగుతారు. మనుషులను ఇట్టే ఆకట్టుకునే గుణం వృషభ రాశి వారికి ఉంది. వ్యాపార రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, లేదా ఉద్యోగ రంగంలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు చాకచక్యంగా బ్రతకగలుగుతారు. కనీసం అడవిలో ఉన్నా కానీ వారు కూర్చోవడానికి ఒక సీటు ఒక ప్రత్యేకంగా అరేంజ్మెంట్ చేసుకుంటారు. నేను 4 కట్టెలు అవి పెట్టేసి స్టైల్గా కూర్చుంటారు. మామూలుగా సాధారణమైన వాహనాలు వాళ్ళు ఇష్టపడరు. మంచి పెద్ద వాహనాలు కావాలి, బాగా బ్రతకాలి అనే కోరిక బాగా ఉంటుంది. సరే, ఈ 2024 మార్చి మాసంలో ఎలా ఉండబోతుందో అంశాన్ని తెలియజేస్తున్నాను. ఈ వృషభ రాశి వారికి వారు కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, ఈ 9 పాదాలు కలిపి వృషభ రాశిలోకి వస్తాయి. కృతికా 3 పాదాల వారు రవి మహర్దశతో వారి జీవితం ప్రారంభమవుతుంది. రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. మీ వయసు ఎక్కడుందో అంచనా వేసుకొని ఏ దశ నడుస్తుందో తెలుసుకోండి. రోహిణి 4 పాదాల వారు, ఈ రోహిణి 4 పాదాల వారు చంద్రమహర్దశతో ప్రారంభమవుతుంది. చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు. ఇకపోతే చివరిగా మృగశిర 2 నక్షత్రాలు వృషభ రాశిలోకి వస్తాయి. ఇవి కుజమహర్దశతో వీరి జీవితం ప్రారంభమవుతుంది. కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు. కృతికా నక్షత్రం వారు ధరించవలసిన రత్నము కెంపు. ఎందుకంటే కృతికాధిపతి రవి కాబట్టి అది ధరిస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రోహిణి నక్షత్రాధిపతి చంద్రుడు కాబట్టి వారు ముత్యం కానీ మూన్ స్టోన్ కానీ ధరిస్తే చాలా బాగా పనిచేస్తుంది. మృగశిర నక్షత్రం వారు దాని అధిపతి కుజుడు కాబట్టి దానికి సంబంధించింది వారు పగడం కనుక ధరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. టోటల్గా వృషభ రాశి వారు శుక్రుడు అధిపతి కాబట్టి డైమండ్. ఈ 4 ఏది ధరించినా కానీ వారి లాభం వస్తుంది. డైమండ్ కనుక ధరిస్తే అత్యధికమైన ఫలితాలు వస్తాయి, ఆనందంగా జీవిస్తారు. ఇకపోతే శుక్రుడు మీనరాశికి ఉచ్చస్థానాన్ని పొంది ఉంటారు. ఎవరి జాతకంలోనైనా కానీ మీనరాశిలో కనుక శుక్రుడు అంటే వారి ఆర్థిక వెసులుబాటు బ్రహ్మాండంగా ఉంటుంది, వారి కుటుంబం అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ మీనరాశిలో ఉన్న శుక్రుడు అది 7వ ఇల్లు కనుక ఏది ఉంటే ఇంకా అద్భుతం, భార్యని అద్భుతంగా చూసుకుంటాడు, చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అదే ఇల్లు కనుక 2వ ఇల్లు అయిందనుకో, లగ్నం నుంచి 2వ ఇల్లు కనుక మీనరాశి కనుక అయ్యి అందులో శుక్రుడు కనుక ఉండేది ఉంటే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇకపోతే 5వ ఇల్లు కనుక అయిందనుకోండి, అంటే వృశ్చిక రాశి అయి ఉండి అక్కడి నుంచి లగ్నంలో శుక్రుడు కనుక లగ్నం నుంచి 5వ ఇంట మీనరాశిలో కనుక ఉండేది ఉంటే ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ బ్రహ్మాండంగా ఉండేసి చాలా అద్భుతంగా ఉంటారండి. చాలామంది జాతకాలను చూశాను. అదే 10వ స్థానంలో శుక్రుడు ఉండి అది ఉచ్చస్థానం కనుక మీనరాశి కనుక అయితే ఆ వృత్తి స్థానం
హై పొజిషన్లో మంచి ఏసీ రూములలో అత్యద్భుతమైన కార్లలో తిరుగుతారండి. ఇది ఎవరి జాతకంలో అయినా శుక్రుడు మీనరాశిలో ఉంటే. అదే శుక్రుడు కనుక కన్యా రాశిలో ఉన్నాడనుకోండి, నీచత్వాన్ని పొంది తను ఇవ్వవలసిన ఫలాలన్నీ ఇవ్వడు. ఇకపోతే ఈ తత్వం ఎలా ఉంటుంది? తత్వం శుక్రుంది అంటే ఓపికగా ఉండడం, ఎక్కడ తగ్గాలో ఇక్కడ నెగ్గాలో బాగా తెలుసు. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే స్థిర నిర్ణయాలు తీసుకుంటారు, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని విజయాన్ని సాధిస్తారు. దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది, పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. ఆచితూచి అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు, జీవితంలో రాణిస్తారు వృషభ రాశి వారు. ఇకపోతే ఈ మార్చి మాసంలో వీరికి ఎలా ఉండబోతుంది? 9వ ఇంట శుక్రుడు, తన ఇంట్లో 9వ ఇంట శుక్రుడు ఉన్నాడు. భాగ్యాన్ని, తల్లిదండ్రుల ప్రేమను, విదేశ యానం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. 10వ ఇంట రవి, ఉన్నత పదవులు, బ్రహ్మాండమైన ఆర్థిక లాభాలు, రియల్ ఎస్టేట్ రంగం కానీ వ్యాపార రంగం కానీ మంచి అభివృద్ధిలోకి రానున్నారు. ఇకపోతే 10వ ఇంట బుధుడు ఉంటే తల్లిదండ్రులు, మేనమామలు, మన బంధువుల సమాగమనం, వారితో మనకు ఉండబడే సంబంధాలు, బాంధవ్యాలు పెరగడం, దాంతో వారికి తెలిసిన వ్యాపారాలు మీకు తెలియజేయడం, మీకు తెలిసిన వ్యాపారాలు వారికి తెలియజేయడం, వారి వల్ల ఏదో విధంగా మీరు వ్యాపార రంగంలో అభివృద్ధిలోకి రావడానికి లేదా ఏదైనా ఉద్యోగ పరంపర విషయంలో కూడా వారు మీకు సహాయం చేస్తారు. ఏకాదశ స్థానంలో రాహు, ఈ మాసంలో రాహు అద్భుతాలు చేయబోతున్నాడు వృషభ రాశి వారికి. ఎందుకు చెప్తున్నానంటే వృషభ రాశి అధిపతి శుక్రుడు, రాహు మిత్రులు, రెండు పరస్పర మిత్రగ్రహాలు కాబట్టి ఏదో ఒక అద్భుతాన్ని ఈ మాసంలో ఖచ్చితంగా చేయబోతాడు రాహు. మీకు రావాల్సిన పాత బాకీలే కానీ, వీళ్ళ తరబడి కోర్టు ద్వారా మీరు మగ్గుతున్న స్థలాలే కానీ, ఇళ్ళే కానీ, లేదా మీరు అనుకోకుండా ఎదురు చూస్తున్న ఉద్యోగాలే కానీ, ఎప్పుడో రాసిన ఉద్యోగాలు మీకు ఇంకా రిజల్ట్ రాక ఆగినవి కానీ, లేదా మీరు శుభవార్తలు మీ సంతాన విషయంలో కానీ ఏదైనా ఒక నూతన అభివృద్ధిని కానీ, లేదా మీరు కలలుగంటున్న మాకు సంతానోత్పత్తి కావాలనుకుంటే ఆ విషయాన్ని కానీ రాహు మీకు అందిస్తాడు. అనుకోని అదృష్టాలు చేసి పెడతాడు రాహు. ఇకపోతే మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్రుడు, రవి, బుధుడు, తర్వాత రాహు 4 గ్రహాలు అత్యద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తున్నాడు. మొత్తానికి వీరికి మాసం చాలా ఫలితాలు జరుగుతున్నాయని తెలియజేస్తున్నాం. ఇకపోతే మనకు ఈ మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు ఏవైనా కానీ దీర్ఘకాలికంగా తెలియజేయవు. అవి కేవలం నెల రోజుల పాటు మాస ఫలితాలు, సంవత్సర కాలం పాటు సంవత్సర ఫలితాలు తెలియజేస్తాయి. కానీ నిజానికి మనము పూర్తి స్థాయిలో మన జీవితం ఏమిటి, మన స్టైల్ ఆఫ్ లివింగ్ ఏమిటి, మన ఉద్యోగ పరిస్థితి ఏమిటి, మన ఆర్థిక పరిస్థితి ఏమిటి, నేను ఇల్లు కట్టుకోగలనా, ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితం, అనారోగ్య సమస్యలు ఎందుకు జరుగుతున్నాయి, నా మాట కుటుంబీకులు ఎందుకు వినట్లేదు, నా భార్య ఎందుకు వినట్లేదు, నాకు సంతానం ఎందుకు కావట్లేదు, ఈ అంశాలన్నీ కూడా కావాలనుకుంటే జాతక పరిశీలన అనేది చాలా తప్పనిసరి అనే విషయం. అది ఎందుకనంటే జాతకము మనం పుట్టినప్పుడే నిర్ణయించబడి ఉంటుంది. నీ భవిష్యత్తు మొత్తం జాతకం అంతా రాయబడి ఉంటుంది, లిఖించబడి ఉంటుంది. ఆ మహర్షులు మనకు అందించిన గొప్ప జ్ఞానమే ఈ జ్యోతిష్యము. దాని ప్రకారంగా కనుక మనం అంచనా ప్రకారంగా వెళ్ళేది ఉంటే ఖచ్చితంగా పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఎంతటి కష్టానికైనా పరిష్కార మార్గం చూపెడుతుంది జ్యోతిష శాస్త్రం. మనకు డబ్బులు అని వ్యాపారం చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ 2, 5, 11 స్థానాలు కనుక శుభ్రంగా కనుక లేకపోయేది ఉంటే మీరు ఎంత సంపాదించినా నిలబడవు. అది 100కి 100 నిజం. దాన్ని సరి చేసుకునే విధానం జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి మీకు నేను తెలియజేసేది ఏమిటంటే వివాహ సమస్యలే కానీ, ఆర్థిక సమస్యలే కానీ, స్థలాల సమస్యలే కానీ, ఇకపోతే కుటుంబ సమస్యలే కానీ, దాంపత్య లోపాలైనా కానీ ఏదైనా సమస్యలకు జాతకం ద్వారా పరిష్కారం చెప్తాను. మీకు సరియైన సమయము, సరియైన పుట్టిన తేదీ, సరియైన పుట్టిన స్థలము కనుక ఉంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి. జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీకు పరిష్కారాన్ని తెలియజేస్తాను. ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా 2 గంటల సమయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. రోజుకు 5 జాతకాల కంటే ఎక్కువగా పరిశీలించడం జరగదు. దానికి తగినంత రుసుము, మీకు దానికి కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. అది పే చేసిన తర్వాత మీకు జాతకాన్ని పంపించి దాన్ని విశ్లేషించి దాని పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాను. మీకు జాతక పరిశీలన కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. ఉంటానండి. మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.